గోల్కి చాలా దగ్గరగా ఉన్నారు. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు సో మీ కౌంట్లో కంట్రీస్ అన్ని ఎన్ని కంట్రీస్ ఉన్నాయి రవి గారు? మొత్తం కంట్రీస్ యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసే కంట్రీలు 193 ఉన్నాయి. ఆ 193 కాకుండా 2 అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నాయి. అవి హోలీ సీ అంటే వాటికన్ సిటీ, తర్వాత పాలస్తీన్. సో మొత్తం 195. ఆ 195లో 193 దేశం మొన్ననే కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడి నుంచి 194 దేశానికి వెళ్ళిపోతున్నాను. సో ఇంకొక దేశం మిగులుతుంది. అందుకని చాలా ఎక్సైటెడ్. సో నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే మీరు వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే ఐ థింక్ 2020 ఆగస్ట్. సో 2020 నుండి మనం 2023 ఆగస్ట్ అయిపోయింది మొన్ననే. సో ఈ 3 yearsలోనే ఇంత పెద్ద ఒక అచీవ్మెంట్ని కంప్లీట్ చేయటం అంటే వినటానికి చూడటానికి చాలా ఈజీగా అనిపించిన, చేయడానికి చాలా కష్టమైన టాస్క్ కదా. కరెక్షన్ ఏంటంటే ఈ 2020 నుంచి నేను ట్రావెల్ స్టార్ట్ చేయలేదు. ముందే చేశారు. అంటే ఇప్పుడు నేను 186 దేశాలు తిరిగాక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ 186 దేశాలు అలానే ఒక 2 ఏళ్ళు ఉండిపోయాయి. ఎందుకంటే కోవిడ్ వలన నేను వెళ్ళాల్సిన కంట్రీలు ఓపెన్ లేవు, లేకపోతే వీసాలు ఇవ్వట్లేదు, వీటన్నిటి వలన. సో నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక కొత్త దేశాలు 7 తిరిగాను. కొత్తవి, పాతవి ఎన్నోసార్లు రిపీటెడ్వి నా యూట్యూబ్ ఛానల్లో ఇంచుమించుగా 30-40 దేశాలు ఉంటాయి అవి, కానీ కొత్తవి మాత్రం 7 దేశాలు తిరిగాయి. బట్ స్టిల్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఒకటి మీరు వ్లాగింగ్ చేయడంతో పాటుగా యూట్యూబ్లో మీరు తిరిగిన దేశాల వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టడం దగ్గర నుంచి చూసుకుంటే, సో కమ్మింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ అనేది కొంచెం కష్టమైన పనే కదా. చాలా కష్టమైన పని. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఓన్లీ ట్రావెల్ చేస్తే కొంచెం ఈజీ, ఇంకేది లేకుండా మనం ఓన్లీ ఒక బ్యాగ్ తీసుకొని ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా అదొక రకం. కానీ ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీతో ఉంటూ ఎప్పుడు పడితే ఆవిడ ఫ్యామిలీ నీడ్స్ కోసం వెనక్కి వెళ్తూ అట్ ద సేమ్ టైం ట్రావెల్ గివ్ అప్ చేయకుండా తిరగడం, అది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ప్రస్తుతానికైతే అకాంప్లిష్ చేయగలుగుతున్నాం. అండ్ దాంతోపాటు మీరు తిరిగిన దేశాలన్నీ కెమెరా మొత్తం వ్లాగింగ్ చేయాలి అండ్ ఎడిటింగ్ కూడా మీరే చేస్తారా? అన్నీ ఆ ఫోన్తోనే చేస్తానండి. మీలా పెద్ద కెమెరాలు, స్పీకర్లు ఇవేమీ లేవు. నేను ఎక్కడ కనీసం మైక్ కూడా వాడను. ఓన్లీ నాకున్న ఫోన్తోని హారిజాంటల్ మోడ్లో రికార్డ్ చేసి అదే ఫోన్లో ఎడిట్ చేస్తాను. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, యూట్యూబ్ వ్లాగర్ అనగానే ఒక 2 లక్షల రూపాయల కెమెరా ఉండాలి, ఒక లైట్ సోర్స్ ఉండాలి, క్లియర్గా మాట్లాడడానికి ఇయర్ ఫోన్స్ ఉండాలి, ఒక డ్రోన్ ఉండాలి, మ్యూజిక్ పెట్టాలి అని. నా వీడియోలు నా యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడైనా టైం ఉంటే చూడండి, అవి ఏవి ఉండవు. కేవలం ఫోన్తో రికార్డ్ చేసి ఫోన్తో ఎడిట్ చేసి పెడతా. సో ఫస్ట్ 1 year 8 monthsలోనే 6 లక్షలు దాటి సబ్స్క్రైబర్లు వచ్చారు. ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి నిజంగా పెద్ద కెమెరా, డ్రోన్ అవసరం లేదని నా ఛానల్ ద్వారా నేనే ప్రూవ్ చేశాను. వండర్ఫుల్. సో మీ ప్యాటర్న్ చూస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు హైదరాబాద్ వచ్చారు అండ్ ఈ ఇయర్ కూడా హైదరాబాద్ వచ్చారు. బట్ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్ బేసికలీ. సో వైజాగ్ నేను యూట్యూబ్లో కూడా నేను వైజాగ్ అని చెప్తూ ఉంటారు. అండ్ రీసెంట్ వ్లాగ్స్ చూసినా కూడా వైజాగ్ ఎక్కువ ఉన్నాయి. సో ఆఫ్టర్ కమింగ్ టు హైదరాబాద్, ఎనీ వ్లాగ్ ఏదైనా హైదరాబాద్తో మీకున్న స్పెషల్ అటాచ్మెంట్ ఏంటి? అంటే హైదరాబాద్లో నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటారు కదా, ఇక్కడే మాస్టర్స్ చేశాను. నా మొత్తం అంటే నా ఎడ్యుకేషన్ లైఫ్లో చాలా స్పెషల్ మూమెంట్ ఏంటంటే ఫ్యామిలీని వదిలేసి మన మట్టుగా మనం హాస్టల్లో ఉండి టోటల్ ఫ్రీడమ్ మొదటిసారి వచ్చింది హైదరాబాద్లోనే. రోజు అంటే అప్పుడు హైదరాబాద్ ఇలా లేదు, రామానాయుడు స్టూడియోస్ మేము వెళ్ళాలంటే టోలీ చౌకీ అన్ని దాటి వెళ్ళాలి కదా, మేదీపట్నం జయభూషణ్ హాస్పిటల్ అని వస్తుంది, అది దాటాక ఏ ఉండేది కాదు, టోలీ చౌకీ వచ్చేది, ఒక దర్గా వచ్చేది, ఆ తర్వాత మళ్ళీ ఏ ఉండేది కాదు, అలానే ఉండేది. ఎప్పుడు ఇది 94-96లో. అదే హైదరాబాద్ని ఇప్పుడు చూస్తుంటే నిన్న మెట్రోలో ఫస్ట్ టైం హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేస్తే ఎంత చేంజ్, ఎనార్మస్ చేంజ్, ఎంత ఎనర్జీ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. సో వైజాగ్ అంటే మన హోమ్ టౌన్ కాబట్టి స్పెషల్ ఇమోషన్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ సఫిల్గూడ ఏరియా దగ్గర మా తాతగారు ఉండేవారు అనమాట. సో వెకేషన్కి వచ్చి 2 నెలలు 3 నెలలు స్పెండ్ చేసేది. సో వైజాగ్ ఎంత అటాచ్మెంటో హైదరాబాద్తో కూడా అంతే అటాచ్మెంట్.
ఓకే. సో కమింగ్ టు ట్రావెల్, ముఖ్యంగా రవి తెలుగు ట్రావెలర్ అనే అతను చాలా ఎక్కువ మాసివ్ ఇమేజ్ ఉన్న మనిషి అనమాట. ట్రావెలింగ్ ఎవరైతే ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారో ట్రావెలర్స్ కమ్యూనిటీలో ఒక తెలుగు పర్సన్గా, అయితే ఫస్ట్ మీరు 10 years ఉన్నప్పుడు భూటాన్ వెళ్ళినప్పుడు అండ్ ఆ తర్వాత మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ప్లాన్ ఇట్? బికాస్ మీరు ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళారు, ఇట్ వాజ్ ఈజీ, యూ హ్యావ్ టు డూ నథింగ్. సో బట్ ఫస్ట్ టైం మీరు చదువుకునేటప్పుడు ఎప్పుడన్నా ట్రావెల్ చేశారా, లేదంటే డబ్బులు వచ్చాకే చేశారా? చదువుకున్నప్పుడు కూడా ట్రావెల్ చేసేవాడిని. నేను అమెరికా 1996లో వెళ్ళా. 1996లో అయ్యాక నా ఫస్ట్ ట్రావెల్ అంటే నా డబ్బులతోని, నా కష్టార్జితంతో, డబ్బులు అంటే ఎక్కువ డబ్బులు రాకపోయినా మనం డబ్బులు సంపాదిస్తే డబ్బులే కదా. మొదట వెళ్ళిన దేశం హాలండ్, అంటే ఆమ్స్టర్డామ్ ఊరు. అది 1997లో. అప్పుడు నిజంగానే డబ్బులు లేవు. ఉన్న కొంచెం డబ్బులతోనే ప్లాన్ చేసుకొని అటు ఆ కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, మన సస్టెనెన్స్కి మనం వర్క్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ కొంచెం డబ్బులు మిగిల్చుకొని ఆమ్స్టర్డామ్ వెళ్ళామాట. ఓకే. సో అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మన డబ్బులు లేకపోయినా మనం జనరల్గా ఏమనుకుంటాం, ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, ఇప్పుడు ట్రావెల్ చేయాలా. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు ట్రావెల్ చేస్తున్నావు అంటే. అంత ట్రావెల్ అంటే అంత ప్యాషన్ ఉన్నప్పుడు తప్పదు కదా. ఇది మీ ఇంట్లో ఆల్రెడీ ఉందా? అంటే మీ డాడీ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ట్రావెల్ చేస్తారా? మేము అంటే ఇండియాలో ప్రతి 2 ఏళ్ళకి ట్రావెల్ చేసేవాళ్ళం. ఇండియాలో చాలా వరకు వాళ్ళు చూపించారు. సో అలానే స్టార్ట్ అయ్యింది ట్రావెల్ అంటే ఇష్టం, అలా కంటిన్యూ అయిపోయింది. యా. సో వెన్ యూ హ్యావ్ ట్రావెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, అప్పుడు 1997 అంటే ఇట్స్ హార్డ్లీ నాట్ ఈవెన్ మొబైల్ ఫోన్స్ టైం కదా. సో ఏ ధైర్యంతో అలా వెళ్ళిపోయారు? చూడాలని, ప్రపంచాన్ని చూడాలని ఒక తపన. ఆ తపనకి ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం వీడియో వేస్తే 50,000 1,00,000 మంది చూస్తారు. అదేమీ లేకుండా మనకి లోపల నుంచి వచ్చిన సంతృప్తి కోసం ట్రావెల్ చేసాం కదా. అది ఏ ధైర్యం అంటే చూడాలని తప్పని, అంతే, ఇంకేం. సో అప్పుడు ట్రావెలింగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్గా గుర్తుండిపోతుంది. కానీ ఆ తర్వాత మీరు ఎన్నో ట్రావెల్స్ చేశారు, ఎన్నో అడ్వెంచర్స్ చేశారు కదా. ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ యూ ఫైండ్, అండ్ ఏంటి బాగా కంఫర్టబుల్గా అనిపించేది, బాగా కష్టంగా అనిపించేది? ఇప్పుడు చేస్తే అన్నీ కంఫర్టబుల్. ఎందుకంటే ఇంతకుముందు ఫోన్ లేదు. నేను ఎక్కడో ఒక స్టేషన్లో దిగాను అనుకుందాం, ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏదో మిస్ అయిపోయాను డాక్యుమెంట్. ఎలా వస్తుంది ఆ డాక్యుమెంట్? మనం ఎక్కడో హోటల్ బుక్ చేసాం, హోటల్ పేరు గుర్తులేదు, ఫోన్ లేదు కదా, పేపర్ ఉండాలి, ఆ పేపర్ బ్యాగ్ రాలేదు అనుకుందాం, స్ట్రగులే కదా. ఇప్పుడు ఏముంది, హోటల్ లేకపోతే మనం ప్లేన్ దిగ్గానే ఎయిర్పోర్ట్ వైఫై వాడుకొని అక్కడే booking.com వెళ్ళి లేకపోతే hotels.comకి వెళ్ళి ఏదో ఒక హోటల్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రావెల్ అసలు ట్రావెలే కాదు, అప్పటి ట్రావెల్తో కంపేర్ చేస్తే. సో అలా ఎప్పుడన్నా అయిందా? చాలాసార్లు. ఇప్పుడు ఈ మధ్యన ఒక 2 ఏళ్ళ నుంచి రేపు వెళ్ళే ట్రావెల్ నేను ఇవాళ బుక్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను లిబియా వెళ్ళాలి, 194వ దేశం. ఢిల్లీ నుంచి టికెట్ బుక్ చేశాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇంకా ఫ్లైట్ కొనలేదు. కంపల్సరీ వెళ్ళాలి నేను సండే, కానీ సాటర్డే వెళ్ళాలా సండే వెళ్ళాలి తెలియక బుక్ చేసుకోలేదు. ఈ మధ్యన చేసేవన్నీ లాస్ట్ మినిట్, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అదే కదా, కాకపోతే కంఫర్ట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాటర్డేకే బుక్ చేశాను అనుకుందాం, మీరు అంటారు సాటర్డే రండి ఇంటర్వ్యూ చేస్తామని, అప్పుడు అది మిస్ అయిపోవాలి కదా. సో అందుకని నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నా, లాస్ట్ మినిట్ రిజర్వేషన్ చేసుకో. అంటే ఇప్పుడు డబ్బులు బాగా ఎక్కువ వస్తున్నాయని అర్థం, అంతేనా? ఎక్కువ రావట్లేదు. ఎక్కువ అన్నది రిలేటివ్ అండి. మీకు కాలేజీలో ఉన్నప్పుడు 10 రూపాయలు ఉందనుకోండి, జాబ్ వచ్చాక 50 రూపాయలు ఉంటే అది ఎక్కువే కదా. ఆ విధంగా. ఓకే. సో కమింగ్ టు దిస్, మీరు చూసిన కంట్రీస్ కానివ్వండి, మీరు కొన్ని అంటే ఇండియన్స్ తక్కువగా వెళ్ళే కంట్రీస్, అసలు వెళ్ళని కంట్రీస్ కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా వెళ్తూ ఉంటారు కదా. సో అలా మీకు వెళ్ళిన కంట్రీ, అక్కడ మనకున్న ఇమాజినేషన్కి చాలా డిఫరెంట్గా అనిపించిన కంట్రీ ఏంటండి? ఇప్పుడు సిరియా ఉంది. మన సిరియాలో చూస్తే ఐసిస్, ఆడవాళ్ళని అమ్మేయడం, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేయడం, ఇవే కదా చూస్తాం. సో మనం అనుకుంటాం ఏంటి, సిరియాలో దిగ్గానే ఎవరో 4 వచ్చేస్తారు, సినిమాలో చూసినట్టు రోజా సినిమాలోని 4 మనం తీసుకెళ్ళిపోతారు అనుకుంటాం పర్సెప్షన్. మళ్ళీ సిరియన్స్ ఏంటి ఇలా ఇళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళకి మానవతా దృక్పథం ఉండదేమో అని. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఇది రియల్ సిరియా, మా ఇంటికి రండి, మా గురించి చూపించండి. సో ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళ సార్తో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, అందరి రక్తం ఎర్రగానే ఉంటుందని. మీరు ఎక్కడికి వెళ్ళినా అందరి రక్తం ఎరిపే కదా. అందరికీ ఉండే బ్యాడ్ గుడ్ ప్రతి దగ్గర ఉంటాయి. చాలా వరకు మన పర్సెప్షన్స్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు. కానీ ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే మనం ఎలానో వాళ్ళు అలానే అని చాలా ఏంటంటే జ్ఞానోదయం అవుతుంది అన్నమాట.